హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియో కూడా అందరినీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ ఫిల్మ్ అప్డేట్స్, టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ సినిమాల గురించి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందించడం అయితే జరుగుతుంది. సౌత్ సినిమా ఫిల్మ్ రివ్యూస్, వీడియోస్, అదేవిధంగా న్యూస్ అప్డేట్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీ అభిమానుల హీరోలు ఎవరైతే ఉన్నారో మీరు వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క సినిమా గురించి డైలీ అప్డేట్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. మనం ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. కెన్యా షూటింగ్ వదిలి సడన్గా ఇంటికి అసలు ఏమైంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కెన్యా షూటింగ్ వదిలి సడన్గా మహేష్ బాబు ఇంటికి అయితే గత కొన్ని రోజులుగా కెన్యాలో పర్యటిస్తున్న మహేష్ బాబు గారు, రాజమౌళి టీం అందరు కలిసి అక్కడి అధికారులను, అదేవిధంగా అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడున్న అడవులను అన్నిటినీ కూడా దర్శక ధీరుడు రాజమౌళి గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడికి ప్రధానిని సంప్రదించి వారి అనుమతులు తీసుకొని అక్కడ విచ్చేసినందుకు మన తెలుగు నటీనటులకు కెన్యా ప్రభుత్వం అయితే సహనంగా ఆహ్వానించడం జరిగింది. అయితే వీటిలో భాగంగానే అక్కడ షూటింగ్ నేపథ్యంలో జరుగుతున్న కారణంగా మహేష్ బాబు సడన్గా అక్కడ షూటింగ్ నుండి వదిలి ఇంటికైతే వెళ్ళిపోయారని ప్రాథమిక సమాచారం తెలియజేయడం జరిగింది. ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబును కొడుకును ఓదార్చడానికి మనం మెయిన్ టైటిల్గా చూసుకున్నట్లయితే మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29 సినిమాతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. RRRతో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సలార్తో గుర్తింపు పొందిన రాజ్ కుమార్ గారు కూడా ఇందులో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనేది ఈ ఏడాది నుంచే ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో పలు కీలక సన్నివేశాలు అయితే చిత్రీకరించడం అయితే జరిగింది. ఈ యొక్క పెద్ద షెడ్యూల్ కోసం ఈ మధ్యనే కెన్యాకు ఆ యొక్క సినిమా యూనిట్ అనేది వెళ్ళడం జరిగింది. ఆ యూనిట్లో భాగంగానే మహేష్ బాబు గారు కొన్ని విషయాలు తెలుసుకున్న పిమ్మట సడన్గా వారి యొక్క షూటింగ్ను అక్కడే వదిలేసి ఇంటికైతే పయనమై బయలుదేరాడు. కొన్ని రోజుల క్రితమే రాజమౌళి కెన్యా మినిస్టర్ను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక కెన్యాలోనే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో సడన్గా మహేష్ ఇంటికి వచ్చాడని తెలుస్తుంది. షూటింగ్ పక్కన పెట్టి మరి హుటాహుటికి ఎందుకు రావడం జరిగింది, ఇవన్నీ కూడా వివరాలను కూడా మీకు కూలంకుషంగా ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ కోర్సులో శిక్షణ అయితే పొందుతుండడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా కొందరు గౌతమ్ను అయితే కొందరు ర్యాగింగ్ చేశారట. అంటే మహేష్ బాబు కుమారుడిని వెంటనే గౌతమ్ తండ్రికి కాల్ చేయగా అన్నిటిని వదిలి ఇంటికి రమ్మని చెప్పగా నమ్రత, సితార గౌతమ్ను తీసుకుని రావడానికి అమెరికా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక గౌతమ్ ఓదార్చడానికే మహేష్ బాబు గారు ఆ యొక్క కెన్యా షూటింగ్ను వదిలిపెట్టి మరి వచ్చినట్లయితే తెలుస్తుంది. మరి కుటుంబానికి ఎప్పుడు కూడా ఎన్ని షూటింగ్ బిజీలో ఉన్నా కూడా మహేష్ బాబు గారు అయితే ఫ్యామిలీతో గడపడానికి లండన్ కానీ ఇతర దేశాలు కానీ టూర్కు వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా అయితే కుటుంబం ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కొడుకు మనోవేదనకు గురయ్యాడని తెలుసుకున్న మహేష్ ఇప్పుడు తండ్రి తోడు అవసరమైన వెంటనే వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో నిజమెంతో ఏది ఉందో తెలియాల్సింది. ఏదేమైనా మహేష్ బాబు గారు మరి రాజమౌళి గారు సినిమా అనేది త్వరితంగానే రావాలని మనం అందరం కూడా కోరుకుందాం. యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్గా కూడా మీకు ఈ యొక్క వీడియో అనేది అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మీకైతే న్యూస్ అనేది డైలీ మీకైతే పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఆధారంగా కానీ ఇతరత్ర మీడియా కథనాల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అందించడమే జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.